పంపకాల్లో తేడాల వల్లే కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయని టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం అన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుంటే హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. సిబిఐ విచారణలో వారు దోషులుగా తేలి తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్న టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామా వెనుక ఆమె ఇబ్బంది పెట్టడం వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేస్తున్నట్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం. కవిత సంబంధించి కూడా ఆమె రాజీనామా చేసింది. దాని ఆ కాంట్రవర్సీ వర్క సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ సంతోష్ రావు, అలాగే హరీష్ రావు వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు కూడా వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ అవినీతి పరులకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. అది కవితకు జర మత్స్యం లేకుండా మాట్లాడుతుంది. వాళ్ళ ఇంటి కుటుంబం ఆ పంపకాల కాడ వచ్చింది. ఇయాలో భూమి పంపకాల కాడ వచ్చింది వాళ్ళకు, కవితకు, హరీష్ రావుకు, కేటీఆర్కు, కేసీఆర్కు. అది వాళ్ళే చెప్తున్నారు. బంగారం సంపాదించిన బంగారం పంపకాల కాడ వచ్చింది, డబ్బు పంపకాల కాడ వచ్చింది. ఈ పంపకాల కాడ వచ్చిన పంచాయతీ అంతా మా ముఖ్యమంత్రి మీద ఎందుకు రాస్తారు? ఇలా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి దోపిడీ చేసిన డబ్బు అదంతా. ఆ డబ్బంతా మీరు పంపకాల కాడ వచ్చిన పంచాయతీ అంతా మాకెందుకు, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు బురద రాస్తారు, బురద చల్లుతారు? మీరు ఎందుకంటే అవినీతి పరులు. ఇయాలో అవినీతి చేసిందని కవితని చెప్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్న ప్రెస్ మీట్లో హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావే, దానికి బాధ్యుడు హరీష్ రావే అని ఇదే కవిత కేసీఆర్ బిడ్డనే చెప్తుంది. సంతోష్ రావు ఇసుక మాఫియా దందాలు చేసింది వాస్తవమే, దాంట్లో 1000 కోట్లు సంపాదించిన సంతోష్ రావు. ఇయాలో అరే హరితహారం కూడా ముఖ్యమంత్రి మా అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంతకాలు పెట్టించి హరితహారం ఆయననే మొత్తం తీసుకొని 10 ఏళ్ళు హరితహారం నడిపించింది సంతోష్ రావే, అందులో 100 కోట్లు సంపాదించాడు అని చెప్పింది కవితని, కేసీఆర్ బిడ్డ. అదేవిధంగా హరీష్ రావు ఏం చెప్తుండు? రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఏదైతుందో ఆ కమిషను కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణలో భాగంగా హరీష్ రావును విచారణకు పిలిస్తే ఏం చెప్పాడు హరీష్ రావు? ఇది దీంట్లో అవినీతి జరిగింది వాస్తవమే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ అది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రిగా ఉన్న కేటీఆర్ఏ బాధ్యులు. అది మొత్తం కాల కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్ఏ, అది కేసీఆర్ఏ దోపిడీ చేశాడు, కేసీఆర్ఏ అవినీతి చేశాడు. అది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ ఆయన్నే, చీఫ్ ఇంజనీర్ ఆయన్నే, మొత్తం నిర్మాత ఆయననే, మొత్తం కట్టింది ఆయననే, మొత్తం బాధ్యత అంతా ఆయనే తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి విచారణలో చెప్పింది హరీష్ రావు. వేరే వాళ్ళకి చెప్పలే, హరీష్ రావే విచారణలో చెప్పాడు. ఇది మొత్తం రికార్డు, కమిషన్ ముందట రికార్డు, ఇది లిఖితపూర్వకంగా ఇచ్చిండు ఆయన. ఇది కేసీఆర్, కేటీఆర్ఏ ఈ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళే తప్ప నాకు భాగస్వామ్యం లేదు అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టులో నాకు భాగస్వామ్యం లేదు, వాళ్ళిద్దరే తండ్రి కొడుకు కేసీఆర్ కేటీఆర్ఏ దోచుకున్నారని హరీష్ రావు చెప్తున్నాడు. ఏది నిజం దీంట్లో? కేసీఆర్ అల్లుడే, అలాంటి మంత్రి, కవిత కేసీఆర్ బిడ్డని. మరి వాళ్ళు లే కేసీఆర్ కేటీఆర్ఏ దోపిడీ చేసిన హరీష్ రావు చెప్తున్నాడు. లే హరీష్ రావే దోపిడీ చేసిండు, సంతోష్ రావు దోపిడీ చేసిండని కవిత చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా చెప్పేది, వేరే పార్టీ వాళ్ళు కాదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే ఇదంతా జరిగిందంతా చెప్తున్నారు. అంతే ఈ డబ్బంతా ఎక్కడిది? తెలంగాణ ప్రజలది. ఈ ఆస్తులన్నీ ఎక్కడి? తెలంగాణ ప్రజలది. ఇయ్యలో మొత్తం భూములని ఎక్కడి? తెలంగాణ ప్రజలు. ఇదంతా దోపిడీ చేసింది వాళ్ళ కుటుంబం. దోపిడీ చేసి ఇప్పుడు పంపకాల కాడ వచ్చింది ఇదంతా కథ. పంపకాల కాడ వచ్చి ఇప్పుడు కొట్లాట మొదలైంది వాళ్ళ ఇంట్లో. బీఆర్ఎస్ కథమైపోయింది, నాశనం అయిపోయింది. బీఆర్ఎస్ నమ్మటానికి తెలంగాణ ప్రజలు లేరు. ఇయాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగిన నివేదిక, ఆ నివేదిక అంతా కమిషన్, ఏది తెలంగాణ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్, జోషి కమిషన్ ఏదైతుందో ఆ కమిషను నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అది నిండు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలకు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, ఈ కమిషన్ విచారణ చేసింది, అవినీతి జరిగింది వాస్తవమే అని చెప్పి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా చేసిండ్రు, ఎందుకంటే ఇది 1000 కోట్లు 1,00,000 కోట్ల దోపిడీ కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అందుకోసమే సిబిఐ విచారణ జరగాలని చెప్పి రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి పంపాడు, అంటే సిబిఐకి పంపాడు. దీని మీద విచారణ చేయండి అని చెప్పి. రైట్. ప్రధానంగా 10 ఏళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగింది. ఒకవైపు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు కావచ్చు, అలాగే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కూడా లక్షల కోట్ల అవినీతి జరిగినట్టుగా కూడా గజలకాంత్ అని చెప్తున్నారు. ఇక పూర్తిగా అన్ని శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది. ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి విచారణకు పంపించాం. దాంతో పాటుగా ఇక 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన అన్ని శాఖల్లో విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఖచ్చితంగా దోషులుగా తేల్తారు. తిహార్ జైలుకి మాజీ సీఎం కేసీఆర్, అలాగే కేటీఆర్, కవితలు, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా తిహార్ జైలుకు వెళ్తున్నట్టుగా కూడా గజ్జలకాంత్ మెసేజ్ ఇస్తారు. 100% మనసుతో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్. ఎమ్మెల్సీ